హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను వీడియో ఏంటంటే పిల్లలకి ఎంతగానో ఉపయోగపడే వీడియో అండి. పిల్లలకి మనం రోజు డాడీ అది లేదు, మమ్మీ ఇది లేదు అంటూ ఉంటారు, కొనిపిస్తారు మన చేత. అలా కొనిపించకుండా మనం కొనకుండా ఉండేటట్టయితే నేను ఈ చిట్కా చెప్తానండి, అందరూ ఫాలో అవ్వండి. నేను ఇంట్లో ఎప్పుడు కూడా పెన్నులు వాడి వదిలేసే పెన్నులు అన్నీ నేను దాచిపెట్టుకుంటానండి. పిల్లలకి కూడా తెలీదు అసలు ఇవన్నీ ఉన్నాయని. నేను ఉంచుతానండి పిల్లలకి తెలియకుండా. వాళ్ళు ఎప్పుడైనా అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు నేను ఇవి తీసిస్తాను. కానీ ఇవి ఎక్కడ ఉంటాయని వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేవంటి గేమ్స్ అని అవన్నీ తీస్తూ ఆడుతూ ఉంటారు. అందుకని ఇవి కొత్త పెన్సిల్స్ అండి, అంటే మేము సెట్ తీసుకుంటాం పిల్లలకి. ఇవి ఉన్నాయని కూడా తెలియదు వాళ్ళకి. ఎప్పటికీ కావాలంటే అప్పుడు ఇస్తే అలా వాడి పడేస్తారండి. అసలు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో పిల్లలకి తెలియదు కదండి. ఇవి కొంచెం పెద్ద సైజు అండి వాడేవి. ఇవి చిన్నవి, ఇవి కొంచెం దీనికన్నా బిగ్ సైజు. ఎరేజర్స్ అండి, తెలుసు కదండి పిల్లలు ఈరోజు బ్లాక్గా ఉన్నా లేకపోతే కనిపించకపోయినా అది పడేసి కొత్తది కొంటూ ఉంటారు. అలాగే అండి. షార్ప్నర్స్, గ్లిటర్స్ మా పిల్లలకి అసలు ఇవి ఎక్కడున్నాయో కూడా తెలియదండి. నేను ఎప్పుడైనా అవసరం అంటే తీసి ఇస్తాను, మళ్ళీ దాచిపెట్టేస్తాను. వాళ్ళు పడేస్తూ ఉంటారు. మనం డైలీ కొనాలంటే కష్టం కదండి. ఇవి క్రయాన్స్ అండి, ఇంకా 2 ప్యాకెట్స్ ఉండేవి, అవి ఎక్కడో పడేసారు, కనిపించలేదు. ఈ బాక్స్ కూడా ఫస్ట్ ఒక బాక్స్ కొన్నామండి, జాయింట్రీ బాక్స్, కానీ కనిపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తది కొనిపెట్టాము, అది అవసరం ఉన్నప్పుడు అలా ఉపయోగిస్తారండి. ఇవన్నీ రెడ్ పెన్స్ అండి. ఇందులో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఏంటంటే, చూసారా పై ఓట్లకి దేనికి క్యాప్స్, వాటికి తగ్గట్టు క్యాప్స్ లేవు. నేను సెట్ చేసినవే, ఎందుకంటే పెన్ను తీసి పడేస్తూ ఉంటారు. ఆ క్యాప్లు నేను దాచుతూ, అంటే పడేసిన క్యాప్లు ఇంట్లో ఉంటాయి కదండి, అవి నేను తీసి దాస్తూ ఉంటాను. ఎప్పుడైనా మళ్ళీ కనిపించినప్పుడు, పెన్నుల క్యాప్ లేనప్పుడు కనిపించినప్పుడు అవి నేను తీసి పెడుతూ ఉంటాను. ఇవి బ్లూ పెన్నులండి, చూసారు కదా. ఇవి కూడా క్యాప్లు ఏవి పర్ఫెక్ట్గా లేవు, అన్నీ ఇవే. ఇవి బ్లాక్ పెన్నులండి, చూసారు కదా. బ్లాక్ పెన్స్కి కూడా ఏట్లకి అసలు కరెక్ట్గా లేవు. ఇవి బోర్డ్ మార్కర్స్. ఇవి ఏంటంటే మా ఆయనకి బోర్డ్ మార్కర్స్ అని బోర్డు మీద రాస్తూ ఉంటారు పిల్లలకి, అంటూ చెప్తూ ఉంటారు. అవండి, ఆయనకి కూడా తెలియదు ఇన్ని మార్కర్స్ ఉన్నాయని, తెచ్చి పడేస్తూ ఉంటారు. కనిపించకపోతే మళ్ళీ వేరేది కొనుక్కొస్తారు. ఇవి నేను దాస్తూ ఉంటానండి. ఇవి ఇలా ఉంటాయి మా ఆయనకి. చూసారు కదండి ఎన్ని వస్తువులు ఉన్నాయి పిల్లలకి. ఇలా మనం ఇంట్లోనే దాచిపెట్టుకుంటే పిల్లలకి ఎంతో ఉపయోగపడతాయండి. మీరు ఏవి కూడా కొత్తవి కొని అవసరం లేదు. వాళ్ళేమి చిన్న పిల్లలకైతే కొత్తగా అవసరం లేదండి. ఇవి నేను చిన్నవి కూడా ఎందుకు దాచానంటే, పిల్లలకి మీరు వాడి ఇంతలా పడేసారా అని చూపించడానికి, వాళ్ళు స్వీట్ మెమరీస్ కింద ఉంటాయనేసి ఉంచానండి, అంతేకాని ఇవి వాడతారని కాదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, ఇవైతే పిన్నుల మిషన్లో పిన్నులు అండి. ఇది టేప్ లేదు ఇంట్లో, అయిపోయింది టేప్ మిషన్ కూడా. ఇది నేను అవసరానికి ఉపయోగిస్తానండి.